ఏఐటీయూసీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులకి అలాగే కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనకి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో 26, 27, 28, 29 తేదీన జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం నిర్వహించుకుంటూ మనం భవన నిర్మాణ కార్మికులు అలాగే టాపీ మేస్త్రీలు అలాగే టూ వీలర్ వర్కర్సు అలాగే ఏఐటీసీ అనుబంధ సంఘాలన్నీ తంబాలపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తిరుపతిలో మహాసభలో పాల్గొనాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నాయకులతో సమావేశం జరుపుకొని కరపత్రాలు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనమంతా కార్మికులందరూ పెద్ద ఎత్తున ఏఐటీయూసీ తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి తంబాలపల్లి నియోజకవర్గ అధ్యక్షులు వి వేణుగోపాల్ రెడ్డి అలాగే వెల్డర్స్ యూనియన్ సంఘం నాయకులు అధ్యక్షులు అలాగే సెక్రటరీ ఎండి షఫీ గారు అలాగే మక్బూల్ గారు అలాగే టూ వీలర్ మెకానిక్ అధ్యక్షులు మొహమ్మద్ మాలిక్ గారు అలాగే టాపీ మేస్త్రీ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ అధ్యక్షులు రామాంజన్న గారు అలాగే నర్సింహులు గారు కార్పెంటర్ యూనియన్ నాయకులు అధ్యక్ష సహాయ కార్యదర్శులు బి బాలకుమార్ గారు అలాగే మన కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ముఖ్య అతిథిగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం బాషా నేను విచ్చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మనము నియోజకవర్గ అధ్యక్షులు ప్రారంభిస్తారు. మనకు రాష్ట్ర మహాసభలు శుభసూచకంగా మనకు రాష్ట్రం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మనకు పథకాలు భవన నిర్మాణ కార్మికుల పథకాలన్నీ రద్దయినాయి. తిరిగి అదే పథకాలు మళ్ళా ప్రవేశపెట్టాలని మనము 10 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాము. దాన్ని పోరాట ఫలితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఒక 4 నిబంధనలు మనకు అమలు చేసింది. ఆ అమలు చేసిన దానివల్ల మనము ఇంతకుముందు గతంలో అందరికీ కార్డులు అయినాయి, సంక్షేమ బోర్డు కార్డులు అయినాయి. ఆ కార్డులు అందరూ తిరిగి మళ్ళీ రెన్యూవల్ చేసుకుంటే మనకు సంక్షేమ పథకాలు లబ్ధి పొందే అధికారం మనకు ఉంటుంది. అవి చేయకపోతే మనకు ఆ లబ్ధి అనేది ఉండదు. కాబట్టి అయిండే వాళ్ళందరూ ఆ లబ్ధి కోసం మనము పథకాలన్నా మన బిడ్డలు మనకు భవిష్యత్తు అవి. కాబట్టి మనము అవన్నీ రెన్యూవల్ చేసుకోవాలా. రాని కొత్త వాళ్ళకి ఎవరినంటే కూడా అవన్నీ కొత్తగా కార్డులు చేపించి వాళ్ళందరినీ మనము చేయాలా. అదేవిధంగా మనము గత 8 సంవత్సరాల నుంచి మనం ఏదైతే సభ్యత్వం కట్టాలి, సంఘాల సభ్యత్వాలు కట్టలేదు, అది కూడా మనము పూర్తి చేసుకొని ఈ మహాసభకు జయప్రదం చేద్దామని మేము నన్ను ఆశిస్తూ మీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని చెప్తాను. కార్మికుల ఐక్యత.